Hi friends, welcome back to our channel. Now we are going to discuss about the part 2 problems of our previous year questions which is held on 22nd May 2024, and we already discussed that from 91, from the question number 91 to 100 questions in the part 1. Now we are going to discuss about 101 question number 101. Okay, let us observe this question. Okay, so let us see that uh, there were 3,725 students are enrolled for online course during the last year, and this year enrollment was decreased. Enrollment is decreased by 4%. Then the number of students enrolled for this course in this year. So here last year ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారట 3,725 స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకుంటే ఈ ఇయర్ ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు 4% తగ్గినారు. అంటే ఫస్ట్లీ మనము 4% ఆఫ్ 3,725 కనుక్కునే ప్రయత్నం చేద్దాము. సో దాని నుంచి ఎంతమంది తగ్గిలో అని అర్థమవుతుంది మనకి 4/100 ఇంటూ 3,725. సో 4 on the 4, 425 the 100, 5 5 the 25, 5 7 the 35, 2 left, 5 4 the 20, 2 left, 5 5 the next, 5 on the 5, 5 on the 5, 2 left, next 5 4 the 20, 5 9 the. So అంటే 149 స్టూడెంట్స్ తగ్గినారు. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చినారు 3,725. దీంట్లోంచి ఎంత తగ్గినారు 149 స్టూడెంట్స్ తగ్గినారు. సో ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 3,576 స్టూడెంట్స్ జాయిన్ అయినారు వస్తుంది. సో దీని నుంచి మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. A vessel in the shape of a cuboid is 50 centimeters long, 15 centimeters broad, and 12 centimeters high. Then the number of liters of the water the vessel can be hold. అంటే నథింగ్ బట్ మనం అడిగింది ఏంటి ఎన్ని లీటర్ల వాటర్లో దాన్ని నిల్వ ఉంచవచ్చు అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు వాల్యూమ్. దట్ మీన్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. సో ఫస్ట్లీ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా మనకి తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఎంత ఇచ్చినాడు మనకి 50 ఇచ్చారు, బ్రెడ్త్ 15, హైట్ 12. సో 50 ఇంటూ 15 12 జా 180. సో 180 5 జా 90 and 2 zeros as is. This is 9,000 సెంటీమీటర్స్ క్యూబ్. దీని వాల్యూమ్ ఎంత వస్తుంది 9,000 సెంటీమీటర్స్ క్యూబ్. మనకు తెలుసు 1,000 క్యూబిక్ సెంటీమీటర్స్కి మనకి 1 లీటర్ కెపాసిటీ వస్తే 9,000 సెంటీమీటర్స్ క్యూబ్కి ఎన్ని లీటర్లు వస్తుంది 9 liters ఉంటాయి. ద కెపాసిటీ ఆఫ్ దిస్ వెజల్ ఈస్ 9 liters. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see the next question 1 or 3. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో -1 and 6 మూలాలుగా కలగల వర్గ సమీకరణాన్ని ఎంచుకోండి. అంటే వాట్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్, వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ -1 and 6. సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ చేయడానికి మనకు ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ తెలిసి ఉండాలి. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఆల్ఫా అండ్ బీటా, then the required quadratic equation will be obtained by x square minus of alpha plus beta into x plus alpha into beta. అంటే x square minus of sum of the roots into x plus product of the roots. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం సొల్యూషన్ కనుక్కోవచ్చు. దిస్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దిస్ x square minus of sum of the roots means what? Sum of this -1 and plus 6. So -1 plus 6 into x plus -1 into plus 6 is equal to 0. So x square plus 6 minus 1 is 5. So x square minus 5x plus 6 is minus 6 is equal to 0. You will get. Okay, so our required answer is what? X square minus 5x minus 6 is equal to 0. Here plus into minus you will get. So that's the reason our answer is x square minus 5x plus minus 6 is equal to 0. So that is the third option is the correct answer in this case. Okay, let us see the next question.
నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు దిస్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్ ని మనం చూసుకోవాలి. ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, దెన్ సైన్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? లెట్ us see that. ఓకే, చూడండి, మనము ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి సాటిస్ఫై చేసిగా ఒక రెండు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ తీసుకుంటున్నాను. ఇక్కడ సైన్ 90 అండ్ సైన్ 0, అంటే నేను ఏ ఎంత తీసుకున్నాను 90 డిగ్రీస్ అని, బి అనేది ఎంత తీసుకున్నాను బి ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ తీసుకున్నట్లయితే సైన్ 90 వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 90 ఈస్ గ్రేటర్ దాన్ ది బి, 90 is greater than 0 degrees. So sin 90 value is 1, is greater than sin 0 degrees value is 0. So it is 2. Okay. అలాగే if A is greater than or equals to B, then cos A is greater than or equal to cos B కాదా చెక్ చేద్దాం. ఓకేనా, మళ్ళీ A is equals to 90 degrees, నెక్స్ట్ B is equal to 0 degree తీసుకొని 90 greater than the 0 అంటే A greater than the B, నెక్స్ట్ కాస్ 90 అండ్ కాస్ జీరోస్ని కంపేర్ చేస్తున్నాను. కాస్ జీరోస్ని కంపేర్ చేస్తున్నాను. కాస్ 90 వాల్యూ మనకు 0 వస్తుంది, కాస్ 0 వాల్యూ 1. దిస్ ఇస్ లెస్ దాన్ వస్తుంది. అంటే ఇన్ కాస్ ఇస్ అ డిక్రీజింగ్ ఫంక్షన్, సైన్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో సైన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, సైన్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి. దిస్ ఇస్ ది correct statement, and second one is a wrong statement. Third, now let us see the third one. Third value చూడండి, థర్డ్ స్టేట్మెంట్ లో సైన్ ఏ given as an 4/3, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సైన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. సైన్ యొక్క వాల్యూ ఖచ్చితంగా 0 and 1 మధ్యలో ఉంటుంది, కానీ దీని వాల్యూ ఎంత గ్రేటర్ దాన్ 1 అంటే ఇది ఇంపాసిబుల్ కేసు. సో అలాంటి పాసిబుల్ అయ్యే వాల్యూ ఏ అనేది ఉండదు, కాబట్టి ఇది కూడా రాంగే. సో మొత్తానికైతే కరెక్ట్ స్టేట్మెంట్ ఏమొస్తుంది, ఇందులో ఏ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. ఓకేనా, లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ 105 క్వశ్చన్. చూడండి, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ద నెంబర్స్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇస్ క్లోజ్డ్ అండర్ డివిజన్. సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ డివిజన్ లో క్లోజ్డ్ ప్రాపర్టీ ఫాలో అవుతుందా లేదా అంటే ఫాలో అవ్వదు, ఎందుకంటే రేషనల్ నెంబర్ లో 0 ఇస్ అ రేషనల్ నెంబర్, డివిజన్ బై 0 ఇస్ నాట్ డిఫైన్డ్. సో దట్స్ రీజన్ నువ్వు ఏ రేషనల్ నెంబర్ నైనా 0తో డివైడ్ చేస్తే ఇది అన్డిఫైన్డ్ కాబట్టి అది రేషనల్ నెంబర్ కాదు, కాబట్టి సో ఇది కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ డస్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే the set of integers excluding the 0 is closed under the division. Set of integers are excluding 0 కానీ ఏ ఇతర ఇంటీజర్స్ నైనా అవి మనకు క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుందా లేదా చూసుకోమంటున్నారు. డివిజన్ చూస్తా అంటే నేను ఒక నెంబర్ 2 అనే నెంబర్ 20 అనే ఇంటీజర్ని నెంబర్ 5 అనే ఇంటీజర్స్ తో డివైడ్ చేసినట్లయితే మనకు 20/5 4 అనే ఇంటీజర్, ఇది ఒక ఇంటీజరు, ఇది ఒక ఇంటీజరు, ఇవి రెండింటిని డివైడ్ చేస్తే వచ్చే కోషంట్ కూడా ఇంటీజర్. కానీ ఇది ఆర్డర్ చేంజ్ చేసినట్లయితే 5/20 చేసినట్లయితే 5 ఒక ఇంటీజరు, 20 కూడా ఇంటీజరు, 5 డివైడెడ్ బై 20 చేస్తే మనకు 1/4 ఆన్సర్ వస్తుంది. ఇది ఒక ఇంటీజర్ కాదు, అంటే కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ డస్ నాట్ ఫాలోస్ ద క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డివిజన్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్? ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇస్ ఎక్స్క్లూడింగ్ 0 ఆర్ క్లోజర్. 0 కానీ ఏ ఇంటీజర్స్ అయినా మళ్ళీ డివిజన్ చూస్తే క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుందా అంటే కాదు. ఇవి రెండు కరెక్ట్ కాదు. రెండు కరెక్ట్ కాదంటే రెండు వాక్యాలు అసత్యాలే. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. A pair of linear equations in two variables are consistent if the two lines are consistent. అంటే ఏంటి అంటే
two lines are said to be consistent if they have at least one solution. వన్ సొల్యూషన్ ఉన్నప్పటికీ ఏదైనా ఒక్క సొల్యూషన్ ఉన్నప్పటికీ అది కన్సిస్టెన్సీ, ఒకటి కన్నా ఎక్కువ సొల్యూషన్స్ ఉన్న కన్సిస్టెన్సీ. ఇప్పుడు చూడండి, రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఒకే కామన్ పాయింట్ ఉంటుంది కాబట్టి, ఒకే సొల్యూషన్ ఉంటుంది కాబట్టి అవి కన్సిస్టెన్సీ. నెక్స్ట్, సమాంతర రేఖలు అంటే ప్యారలల్ లైన్స్ కి ఎలాంటి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉండదు, అంటే దెర్ ఇస్ నో కామన్ పాయింట్ బిట్వీన్ ది టూ ప్యారలల్ లైన్స్. సో దెన్ these two parallel lines are not consistent. And coincidental lines means what? The lines which joins on one place and other. ఒక లైన్ పైన ఇంకో లైన్ ఉండడాన్ని కోఇన్సిడెంటల్ లైన్స్ అంటారు. ఇలాంటి రెండు లైన్స్ కి ఇన్ఫినిట్లీ మెనీ కామన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వీటిని కూడా కన్సిస్టెన్సీ అనే వచ్చు. అంటే రెండు రేఖలకు కన్సిస్టెన్సీ కావాలంటే వాటి కండిషన్ ఏంటి అయితే అవి రెండు ఖండన రేఖలు అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా కావచ్చు, కోఇన్సిడెంటల్ లైన్స్ అయినా కావచ్చు. సో దీంట్లో ఆప్షన్ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. సో ఫోర్త్ ఆప్షన్ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. ఇవి మాత్రమే కరెక్ట్. ప్యారలల్ లైన్స్ కి కామన్ పాయింట్ ఉండదు కాబట్టి వాటికి కామన్ సొల్యూషన్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్, the step deviation method for the grouped data is used to calculate. Step deviation method మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము? స్టెప్ డివియేషన్ మెథడ్ మనము మీన్ కనుక్కోవడానికి యూజ్ చేస్తున్నాము, దత్తాంశం యొక్క మీన్ కనుక్కోవడానికి యూజ్ చేస్తున్నాము. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10. అంటే ఏలో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 and 10 అనే నెంబర్స్ ఉంటాయండి. నెక్స్ట్ దీనిలో ఎలిమెంట్స్ ఏంటి? సెట్ బిలో కాంపోజిట్ నెంబర్స్ లెస్ దాన్ ది 10. సో లీస్ట్ కాంపోజిట్ నెంబర్ విచ్ ఇస్ లెస్ దాన్ ది 10 దట్ ఈస్ 4 and 6, 8, 9 ఆర్ ద 10 ఇక్కడ ఉండకూడదు, లెస్ దాన్ 10 ఉంది కాబట్టి. సో ఇవ్వండి. సో ఇవి రెండు ఈక్వల్ సెట్సా? చూడండి ఆప్షన్స్ చూద్దాము. ఓకేనా. రెండు ఏబిలు ఈక్వల్ సెట్సా? ఈక్వల్ సెట్స్ అంటే ఒక ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉండాలి. ఏ అనే సెట్ లో 2 అనే ఒక ఎలిమెంట్ ఉంది, కానీ బిలో 2 అనేది లేదు కాబట్టి ఇవి రెండు ఈక్వల్ సెట్స్ కాదు. నెక్స్ట్, డిస్జాయింట్ సెట్ అంటే 2 సెట్స్ ఆర్ సెట్ విత్ డిస్జాయింట్స్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ ఎలిమెంట్స్. కానీ ఇక్కడ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 and 6. సెట్ ఏలో 4 and 6 ఉంది, సెట్ బిలో 4 and 6, 8 ఉన్నాయి కాబట్టి ఇవి రెండు డిస్జాయింట్ సెట్ కాదు. ఓకేనా. థర్డ్ వన్ చూడండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి లేదు. ఈచ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఇస్ ఇన్ బి, దెన్ ఓన్లీ వి సే దట్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. 2 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, బిలో లేదు కానీ కాబట్టి ఏ ఇస్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. నెక్స్ట్, ఏ అండ్ బి ఆర్ ఫైనైట్ సెట్ అంటే పరిమిత సమితులు. వీటిలోని ఎలిమెంట్స్ ని మనం కౌంట్ చేసుకోగలుగుతామా అంటే కౌంట్ చేసుకోగలుగుతాము. సెట్ ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఫైనైట్ సెట్స్ అవుతుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రాణి బారోడ్ 18,000 ఫ్రమ్ ద బ్యాంక్ at the rate of 10% per annum and compounded annually. Then at the end of 3 years 8 months the amount she has to pay to clear the loan. ఓకేనా. సో ఎంత అమౌంట్ తీసుకున్న తను? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 18,000 తీసుకుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. టైం ఎంత ఇచ్చినాడు? టైం వచ్చేసరికి 3 years 8 months. సో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫస్ట్ 3 years కి కాంపౌండెడ్ అమౌంట్ కనుక్కొని తర్వాత 8 months కి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటామండి. సో ఫస్ట్ అమౌంట్ ఫర్ 3 years అంటే ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ 100 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు కాబట్టి ఈ 3 years లో 3 times అవుతుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. n ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. సో 18,000 ఇంటూ 100 ప్లస్ ఆర్, 100 ప్లస్ 10 దట్ ఈస్ 110 బై 100 హోల్ క్యూబ్. దీన్ని సింప్లిఫై చేస్తే 18,000 ఇంటూ దిస్ ఇస్ 110 by 100 into 110 by 100
into 110 by 100. So 2 zeros get cancelled, and this 10 and this 10 will get cancelled. 10 get cancelled. This 0 get cancelled. This 0 and this 0 get cancelled. So A is equal to 18 into 11 into 11 into 11. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు 3 years తర్వాత అమౌంట్ ఎంత అవుతుందో అది వస్తుంది. అది ఎంత వస్తుంది? 23,958 రూపీస్ వస్తుందండి. సో మనకు 3 years కావాలా, 3 years 8 months కావాలా అంటే 3 years 8 months కాబట్టి 3 years తర్వాత మిగతా 8 months కోసం ప్రిన్సిపల్గా మనము 23,958 రూపీస్ని ప్రిన్సిపల్గా తీసుకొని టైంని 4 months. Okay, while calculating the simple interest, time should be in the year. So I'm going to convert this 8 months into years by dividing by 12. So 4 2s are 4 3s are equal to 2/3 years వస్తుందండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కుంటే I is equal to PTR by 100, that is equal to 23,958 into time 2/3 into 10 by 100. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాము. 10 1s are 10 10s are 3 1s are 3. Okay, so 3 7s are 21, 2 left, 3 9s are 27, 2 left, 8s are 24, 1 left, 6 are. So I is equal to 7,956 into 2 by 10. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1,597.2 వస్తుందండి. సో టోటల్ అమౌంట్ షుడ్ బి పేడ్ ఎట్ ద 3 years 8 months అంటే ఈ 3 years తర్వాత ఎంత వస్తుంది? 23,958కి 1,597 రూపీస్ యాడ్ చేస్తే మనకు 25,555.20 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ బికమ్స్ ద correct one in this case. Okay, so let us see the next question. Next question చూసినట్లయితే 18 hemispheres of the same size are made from the melting a solid cylinder of 36 centimeters as a diameter and 8 centimeters a height. Then the diameter of the each hemisphere that we are asked to find out. అంటే ఏంటి? ఒక సిలిండర్ నుంచి 18 హెమిస్పియర్స్ తయారు చేసినారు. ఇక్కడ సిలిండర్ యొక్క మెజర్మెంట్స్ ఏమి ఇచ్చినారు? సిలిండర్ యొక్క డయామీటర్ 36 సెంటీమీటర్స్ అంటే రేడియస్ 18 సెంటీమీటర్స్ అవుతుందండి. ఓకేనా? సో దీని హైట్ ఎంత ఇచ్చినారు? 8 సెంటీమీటర్స్ ఇచ్చినారు. సో దీని నుంచి ఒక హెమిస్పియర్ని తీసుకున్నారు. ఒకటే హెమిస్పియర్ చేసినారా? లేదు, 18 హెమిస్పియర్స్ చేసినారు. అంటే వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండర్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ దిస్ 18 సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ 1 సిలిండర్ is equals to 18 into volume of a hemisphere. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనం సొల్యూషన్ ఈజీగా చేసుకుంటాము. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా తెలుసు, πr²h. దిస్ ఈజ్ ఈక్వల్ టు 18 into వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2/3 πr³. ఇక్కడ ఈ R1 R2 అని తీసుకుంటే బెటర్ అవుతుంది. ఇది R1 వచ్చేసి 18, మనకు కనుక్కోవాల్సింది R2 కనుక్కొని మళ్ళీ డయామీటర్ కనుక్కోవాల్సి వస్తుంది. సో పై క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఈ R1 ప్లేస్లో మనము ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? R1 అంటే 18 తీసుకోవచ్చు. 18 స్క్వేర్ అంటే 18 into 18, హైట్ ఈస్ 8, దట్ ఈస్ ఈక్వల్ టు 18 into 2/3 into R2³. ఓకేనా? సో 18 గెట్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2/3 అటు పంపించేస్తే 3/2 అవుతుంది. సో 18 into 8 into 3/2, that is equal to R2³. సో 2 1s are 2 9s are. సో దీన్ని R2³ ని మనం ఎలా రాయొచ్చు? 9 3s are 27 into 8. సో R2 is equals to cubic root of 27 into 8. Cubic root of 27 is 3. Cubic root of 8 is
2. సో R2 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే మనకు రేడియస్ ఆఫ్ దిస్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. కానీ మనకు కనుక్కోవాల్సింది డయామీటర్ కాబట్టి డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ రేడియస్, దట్ ఈస్ 2 ఇంటూ 6, దట్ ఈస్ 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో దీని నుంచి మనకి కావాల్సిన డయామీటర్ 12 centimeters. That is of third option is the correct one. Okay, let us see the next question. In this question, last question in this video, okay, what we have given is log 81 to the base 729 plus log 0.0625 to the base 2. ఇది ఇచ్చాడు. ఓకేనా. సో దీని సొల్యూషన్ కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నాను, లాగ్ 81ని నేను 9 స్క్వేర్గా రాసి దీన్ని 9 క్యూబ్గా రాసుకోవచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ లాగ్ 0.0625ని 625. To remove the decimal point we need to take 1, as we have 4 decimal places, 4 zeros I am taking this. ఓకేనా. సో the base 2. ఇప్పుడు చూడండి 25 is a 625, 25 4 is a 100 and 2 zeros, and 25 1 the 25, 16 the you will get. So this can be written as log 9 square to the base 9 to the power of 3 plus log 1/16 to the base 2. దీన్ని log 9 square to the base 9 cube plus log 1/16 can be written as 2 to the power of -4 to the base 4. సో ఇప్పుడు మనము ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు. log a to the power of m to the base to the power of n is equal to m/n log a base b. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు. దీన్ని ఇలా రాయొచ్చు, 2/3 log 9 to the base 9 plus -4 of log 2 base 2. మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఏంటి అది, log a to the base a is equals to 1. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ వీటి రెండింటి వాల్యూస్ 1 అవుతుంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, -2/3 +2/3 ప్లస్ -4 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేయడానికి LCM 3 తీసుకొని 2 -12 దీనికి క్రాస్ మల్టిప్లై చేస్తాము. 2 -12 అంటే -10/3 is the correct answer అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ is the correct one. Okay, next 12 cube plus 13 cube plus x square is equal to x plus 1 the whole square, where x is greater than 0, then find the value of x. 12 cube అంటే ఎంత వస్తుంది మనకి, 12 cube అంటే 144 plus 13 cube 169 plus x square is equals to x plus 1 the whole square can be elaborated as x square plus 2x plus 1. ఇక్కడ రెండు ఎక్స్ స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. రెండు both side of the equations having x square with the same sign, so we can cancelize them, so that and adding this you will get 13, next 10 11, next 313 is equal to 2x plus 1. దీని నుంచి 2x is equals to 313 minus 1, that is 2x is equal to 312. From this x is equal to 312 by 2. 2 1 2, 5 6. So x is equal to 156 వస్తుంది. So first option is the correct answer.